అగ్రరాజ్య అమెరికా డ్రాగన్ కంట్రీ చైనా మధ్య టారిఫ్ల విషయంలో మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోందని దుయ్యబట్టింది. తాము ఎవరితో ఘర్షణలకు దిగమని, అవసరమైతే పోరాటానికి వెనకాడమని స్పష్టం చేసింది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం రెండు దేశాల వాణిజ్య, ఆర్థిక చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. ఇక ప్రతి విషయంలోనూ చైనాపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరించడం సరైన మార్గం కాదని పేర్కొంది. అమెరికా తన తప్పుడు పద్ధతులను వెంటనే సరిదిద్దుకోవాలని సూచించింది. చైనా, అమెరికా మధ్య స్థిరమైన వాణిజ్య సంబంధాలను మేము కోరుకుంటున్నామని వివరించింది. ట్రంప్ నిర్ణయాలు ఇలాగే కొనసాగితే చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.